దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా, అంటే ఏ శాపమైనా ఏ బాధ అయినా దాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు. మనుషుడు చెడు చేయాలని తలపెడితే దేవుడు చెడు చేయడండి. ఎప్పుడు మీరు గమనించండి, ఒకవేళ ఏ వ్యక్తి అయినా నీ జీవితంలో చెడు చేయాలనుకుంటే ఆ చెడును నీ జీవితంలో ఎలా మారుస్తాడో తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. క్రైస్తవులకు ఎప్పుడు శాపాలు పనిచేయవు. మీరు భయపడుతున్నారేమో, ఎవరైనా శాపం పెడతారేమో భయపడుతున్నారేమో. క్రైస్తవుల మీద, దేవుని బిడ్డల మీద, ఆయన రక్తము చేత కడగబడిన వారి మీద ఏ శాప వచనము పనికిరాదు. ఏ శాపం నీ దగ్గర రాదు. ఒకవేళ ఎవరైనా నీ శపించినా అది నీ మీద పనిచేయదు. భయపడవద్దు. ఒక్కొక్కసారి శాపాలకు భయపడుతుంటుంటారు. కొంతమంది మనలో శాపాలు ఇస్తుంటుంటారు. అబ్రహాంతో అన్నాడు కదా, నీ శాపం నీ ఆశీర్వాదం, నువ్వు ఎక్కడైతే దీవిస్తావో వారిని దీవిస్తాను. అంటే మన శాపములు ఏదైనా, ఏ శాపం చూడండి, యోబు తన శాపాన్ని దేవుడు తీసివేసి రెండింతలా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు.